అన్న ఇప్పుడు మన దగ్గర ఇన్ని ల్యాప్టాప్స్ అయితే పెట్టుకున్నాం కదా, సో ఒక్కొక్క ల్యాప్టాప్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ అంటే నార్మల్ నుంచి హై ఎండ్ వరకు అయితే వెళ్దాం. సో ఇక్కడ బ్రౌజింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తారు, అదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్స్ లో ఏ ల్యాప్టాప్ అయితే బాగుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ బ్రదర్. మన దగ్గర వచ్చేసరికి చూడండి, క్రోమ్ బుక్ i5 10th జనరేషన్ ఉంది, i5 8th జనరేషన్ ఉంది. i5 10th జనరేషన్ 180 డిగ్రీ, i5 8th జనరేషన్ ఏమో 360 డిగ్రీ. ఓన్లీ ఈ ల్యాప్టాప్ 13,000 రూపీస్, టచ్ స్క్రీన్ 13,000 రూపీస్, ల్యాప్టాప్ విత్ అడాప్టర్ వస్తుంది. ఇది వచ్చేసరికి 13,000, i5 10th జనరేషన్ 13,000 రూపీస్, హెచ్పి ల్యాప్టాప్, క్రోమ్ బుక్. ఓకే చూసుకోండి, ఇది సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అంటే మీకు ఓకే అనిపిస్తుందా? 13,000 రూపీస్ ఓన్లీ. అలానే బ్రదరు ఇది వచ్చేసరికి బ్రౌజింగ్ పర్పస్. అలానే వచ్చేసరికి ఇది i5 7th జనరేషన్, i5 7th జనరేషన్ 8GB ర్యామ్, 2GB SSD, డెల్ i5 7th జనరేషన్ డెల్. ఒక అడాప్టర్ వస్తుంది, ఒక మౌస్ వస్తుంది, బ్యాగ్ వస్తుంది. ఓన్లీ 19,500 రూపీస్ i5 7th జనరేషన్. ఓకే, అంటే మన దగ్గర ఏదైనా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయా, లేదంటే డైరెక్ట్ తీసుకోవచ్చా? డైరెక్ట్ బ్రదర్, ఈఎంఐ ఆప్షన్ లేదు మన దగ్గర. అట్లాంటి బజాజ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాము, చూస్తున్నాం, త్వరలో ఆ బజాజ్ కూడా వస్తుంది. అలానే ఆల్ కోడింగ్ పర్పస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే లెనోవోలో చూడండి, i5 8th జనరేషన్, లెనోవో L490, i5 8th జనరేషన్ 8GB ర్యామ్, 256GB SSD, బ్యాగ్, మౌస్, అడాప్టర్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. దీని కాస్ట్ ఓన్లీ మీకు 21,500 రూపీస్. 21,500 రూపీస్కి ఎవరికైనా ఇస్తున్నారేమో చూడండి బ్రదర్. ఇక్కడ ఒక వారంటీ ఒకటి గుర్తుపెట్టు, ప్రతి ఒక్కరు 1 year సర్వీస్, 1 year సర్వీస్, 10 days రీప్లేస్మెంట్ అని అంటున్నారు. 1 year సర్వీస్ వేరు, 1 year వారంటీ వేరు బ్రదర్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే T480, i5 8th జనరేషన్ 8GB ర్యామ్, 256GB SSD, T480 మోడల్, L480 మోడల్. L480 21,500, T480 23,000. అలానే IPS ప్యానల్, i5 8th జనరేషన్ 4 కోరు, ఫింగర్ ప్రింట్, బ్యాక్లైట్ ఎల్ఈడి, టచ్ స్క్రీన్, i5 8th IPS ప్యానల్. దీని కాస్ట్ ఓన్లీ మీకు 23,000 రూపీస్. న్యూ అడాప్టర్ వస్తుంది, బ్యాగ్ వస్తుంది, మౌస్ వస్తుంది. అలానే 7490, i5 8th జనరేషన్ 7490, i5 8th జనరేషన్ ఫుల్ హెచ్డి స్క్రీను, బ్యాక్లైట్ ఎల్ఈడి, i5 8th జనరేషన్ 8GB ర్యామ్, 256GB SSD, బ్యాగ్, మౌస్, అడాప్టర్ ఇవ్వడం జరుగుతుంది. 1 year వారంటీ ఇవ్వడం జరుగుతుంది, లైఫ్ టైం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దీని కాస్ట్ ఓన్లీ ఎక్స్ట్రాలా మీకు 23,500 రూపీస్. బ్రదర్, మీకు సర్వీసు ఎక్సలెంట్, మంచి సర్వీస్ కావాలా, విఆర్ టెక్నాలజీస్కి రండి. గుడ్ ల్యాప్టాప్ కావాలా, విఆర్ టెక్నాలజీస్కి రండి. మంచి సెకండ్ హ్యాండ్ వర్క్ స్టేషన్స్ ఉన్నాయి, గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి, మరి డెస్క్టాప్స్ ఉన్నాయి, ఎల్సిడీస్ ఉన్నాయి. ఏది కావాలన్నా ఒక్కసారి స్క్రోలింగ్లో మన నెంబర్ వస్తుంది, సంప్రదించండి. మీకు ఏది కావాలన్నా మన దగ్గర దొరుకుతుంది, కంప్యూటర్కి సంబంధించింది. సో అదే విధంగా చాలా వరకు ఫోటోషాప్స్, ప్రీమియర్ ప్రో ఎడిటింగ్స్ చేస్తూ ఉంటారు కదా. ఇదిగో చూసుకోండి, గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్స్. ఈ గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్ i7 6th జనరేషను, i7 6th జనరేషను 7510, i5 6th జనరేషన్ 8GB ర్యామ్, 256GB SSD, 2GB గ్రాఫిక్ కార్డు, 4 కోర్ ప్రాసెసరు. దీని కాస్ట్ ఓన్లీ 24,000 రూపీస్. 24,000 రూపాయలు గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్. అదే డెల్ ప్రిసిషన్. ఈ ల్యాప్టాప్ 128GB ర్యామ్ దాకా సపోర్ట్ చేస్తుంది, 128GB దాకా సపోర్ట్ చేస్తే మన 2 RAM SSD స్లాట్స్ ఉంటాయి. 2 RAM SSD స్లాట్ అంటే ఈచ్ స్లాట్ 4 TB దాకా సపోర్ట్ చేస్తుంది, అంటే టోటల్ 8 TB దాకా సపోర్ట్ చేస్తుంది ఈ ల్యాప్టాప్. అలానే జెడ్ బుక్ 4K డిస్ప్లే, జెడ్ బుక్ అన్నాం. ఇది 4GB గ్రాఫిక్ కార్డు, i7 8th జనరేషన్, 4 hours దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, 4K డిస్ప్లే, అండ్ 64GB 128GB దాకా ర్యామ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ 8 TB దాకా హార్డ్ డిస్క్ సపోర్ట్ చేస్తుంది. ఒక మన ఎలా ఉంటుందంటే మన బాహుబలి, మన ప్రభాస్ తీసిన సినిమా లాగే ఉంటుంది. వెయిట్ చూడండి, అదే చాలా వెయిట్ ఉంది. ఇప్పుడు స్క్రీన్ రిజల్యూషన్ ఇది ఒకటే 4K, మిగతా రిజల్యూషన్ 1080p, ఫుల్ హెచ్డి స్క్రీన్, 1080p రిజల్యూషన్. ఓకే, ఫుల్ హెచ్డి స్క్రీన్ చూడండి ఎలా ఉందో, బాగుంది. అదే అంటే బాడీ పైన కూడా ఎట్లాంటి క్రాషెస్ కూడా ఇట్లా ఏం లేవు చూడండి. మెటల్ అదే బాగుంది. ఓహో, మెటల్, ఫైబర్ కాదు, మెటల్. ఓకే, చూసారా, ఎక్సలెంట్ కండిషన్. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. అదే విధంగా చూస్తుంటే మొత్తం బ్రాండ్ న్యూ పీసెస్ లాగా ఉన్నాయి, చూడొచ్చు, ఎక్కడ ఒక గీత కూడా లేదు. సో వీటికి మనకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా ఎడిటింగ్ కి మన ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మినిమం 1 lakh పెట్టండి మనకు ఎడిటింగ్ కి, ఫోటోషాప్స్ కానీ లేదంటే ఇంకా ప్రీమియర్ ప్రో యూస్ చేయడానికి అయితే కాదనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జస్ట్ ప్రైస్ ఎంత అన్నారు బ్రో?
ఇది ఓన్లీ 45,000. చూస్తున్నారు కదా 45,000కి వస్తుంది, అంటే చాలా తక్కువకి వస్తుంది. మీరు అనుకోవచ్చు కొత్త పీస్కి అయితే మాకు సర్వీసెస్ వస్తుంది, అదే విధంగా కొత్త పీస్ ఉంటుంది, ఆ వారంటీ మాకు పీరియడ్ ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ కూడా మనకు కొత్త పీస్కి ఏమాత్రం తగ్గకుండా అన్ని రకాల సర్వీసెస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అదే విధంగా మనకు స్టోర్ లొకేషన్ అయితే డైరెక్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు పీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మీరైతే పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కనుక చూసుకున్నట్లయితే మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీ చేతికి అయితే వస్తుంది, కానీ ఇక్కడ వచ్చి మీరు చూసుకున్న తర్వాతే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ బెనిఫిట్ అయితే మనకు ఆఫ్లైన్లో అయితే ఉంటుంది. సో పీసెస్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి. అదేవిధంగా మన దగ్గర స్టాక్ చూసుకున్నట్లయితే చాలా వరకు స్టాక్ అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, చాలా పెద్ద మొత్తంలో స్టాక్ అయితే ఉంది. అక్కడ మనకు వేరే రూమ్ లో కూడా ఉంది, అది నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను. ఇక్కడ మన దగ్గర స్క్రీన్ పైన మీరు స్టాక్ కూడా చూసుకోవచ్చు. అలాగే 30+ మోడల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయంట. సో 30+ మోడల్స్ అంటే మీరు అర్థం చేసుకోండి, ఎలాంటి ఆన్లైన్ స్టోర్లో కూడా అన్ని మీరు వెతుక్కోలేరు, కానీ ఒక ఆఫ్లైన్ స్టోర్కి వస్తే మాత్రం అన్నిటిని మీరు చూడగలుగుతారు అనమాట. అదేవిధంగా ఇంకా సాఫ్ట్వేర్స్ పెద్ద ఎక్సెల్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు కదా నార్మల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో వాళ్ళకి ఎలాంటి ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తారో అవి మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ఇవి వర్క్ స్టేషన్స్ అంటే ప్రిసిషన్ ల్యాప్టాప్స్ అంటే ఇవే. మరి ప్రిసిషన్ ల్యాప్టాప్స్ అంటే హై అండ్ మోడల్, మీరు ఎడిటింగ్ సపోర్ట్ చేస్తే, ఇటు హై అండ్ సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేస్తే. అలానే ఇంకా హై అండ్ ఉంది, i7 8 ఉన్నాయి. ఇదిగోండి i7 8, i7 5400 ఉంది, 7490 ఉంది, T480 ఉంది, i7 8, i7 10th ఉంది, i5 10th ఉంది. ఇప్పుడు ఆ వర్క్ చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే డ్యూరేషన్ అనేది ఆ డే మొత్తం యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాటిని కూడా తట్టుకోగలుగుతాయి. ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ పనిచేస్తాయి అలా. ఓకే, ఇప్పుడు హై అండ్ సాఫ్ట్వేర్, హై కాన్ఫిడెన్స్, హై సాఫ్ట్వేర్స్ అయితే ఇవి సపోర్ట్ చేస్తాయి, ఎక్సలెంట్ సపోర్ట్ చేస్తాయి. మన దగ్గర సాఫ్ట్వేర్, మీకు ఈ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయని ల్యాప్టాప్ అంటూ లేదు బ్రదర్ మన దగ్గర. ఓకే, అన్ని సాఫ్ట్వేర్ సంబంధించింది ఉన్నాయి. ఇప్పుడు పవర్ కట్స్ ఉంటాయి కదా, పవర్ కట్స్ ఉన్నప్పుడు మనకు బ్యాటరీ బ్యాకప్ మినిమం ఒక్కొక్క ల్యాప్టాప్ ఎంత వరకు వస్తుంది అన్న? 2 hours నా హామీ. ఇప్పుడు 10 days లోపల 2 hours బిలో ఏమైనా తగ్గింది అనుకోండి, మన దగ్గర ల్యాప్టాప్ తీసుకొచ్చేసి బ్యాటరీ మార్చుకుంటుంది. ఓకే, ఆ సర్వీస్ కూడా ఉంది. ఇప్పుడు సర్వీస్ అంటే మీరు పీస్ టు పీస్ రిప్లేస్ చేస్తారా, ఉన్నదాన్ని రిపేర్ చేసి ఇస్తారా? మీకు 10 days లోపల పీస్ టు పీస్ రిప్లేస్ చేస్తారు. 10 days లోపల మీకు ఎంత ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఇప్పుడు మీకు ఆ ల్యాప్టాప్ లుక్ నచ్చలేదు, బాగలేదు, తీసుకుని పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, వేరే మోడల్ మార్చుకోండి, వేరే తీసుకోవాలంటే తీసుకోండి. మీకు 10 days లోపల ఎన్నిసార్లు అయినా మార్చుకోండి. మా అంది. సో ఇప్పుడు సేమ్ ఆన్లైన్ కి అయితే ఏ విధంగా 1 week ఇస్తారో మీరు 10 days ఇస్తున్నారు. సో ఈ 10 days లో మీరు ఒకసారి ల్యాప్టాప్ తీసుకెళ్ళిన తర్వాత మీరు ఏ వర్క్ పర్పస్ అయితే తీసుకెళ్తున్నారో గట్టిగా యూజ్ చేయండి. ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం వచ్చి వీళ్ళ హామీ అయితే ఉంటుంది అనమాట. పీస్ టు పీస్ రిప్లేస్ అయితే ఇస్తున్నారు. ఆ ఫెసిలిటీస్ ఎక్కడైనా ఉందని చూడండి. సో మీరు కంపేర్ చేసుకోండి, వేరే స్టోర్స్ కూడా చాలా వరకు అయితే ఇప్పుడు ఓపెన్ అయ్యాయి కదా, అన్నిటికీ కంపేర్ చేసుకున్న తర్వాత మీకు ఇది రీజనబుల్ అనిపిస్తే డైరెక్ట్ ఇక్కడికి అయితే వచ్చేయండి అనమాట. అదేవిధంగా వీళ్ళ స్టోర్కి సంబంధించినటువంటి నెంబర్స్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అలాగే లొకేషన్ కూడా నేను కింద ఇస్తాను. సో డైరెక్ట్ అయితే రావచ్చు. అక్కడ మనకు వెంకటన్ అయితే ఉన్నారు, రీజనబుల్గా మనకు ల్యాప్టాప్స్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ ల్యాప్టాప్సే కాకుండా మనకు పీసీ ఉన్నాయి, డెస్క్టాప్స్ ఉన్నాయి. i5 4th ఉంది, i5 6th ఉంది, i5 8th, i5 10th, i7 4th, i7 6th, i7 8th, i7 10th. ఇలా డెస్క్టాప్లోనే వర్క్ స్టేషన్లు Z420, 5810, 24 inches మానిటర్, 22 inches మానిటర్లు, 19 inches మానిటర్లు కూడా ఉన్నాయి, ఎల్ఈడీలు ఉన్నాయి, ఎల్సీడీలు ఉన్నాయి. సో ఇవి కూడా మనకు రీఫబ్రిష్డ్ అయినా లేదంటే రీఫబ్రిష్డ్? అన్ని రీఫబ్రిష్డ్ మొత్తం రీఫబ్రిష్డ్. సో అదే విధంగా ఒకసారి మన దగ్గర 360 degrees ల్యాప్టాప్స్ చూపించండి, ఏ విధంగా ఉంటాయో. డెల్ i5 8th generation 8GB RAM, 256GB SSD, Wi-Fi, బ్లూటూత్ ఆల్ ఉంటాయి బ్రదర్. అండ్ ఒక అడాప్టర్ ఇవ్వడం జరుగుతుంది, మౌస్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ న్యూ మౌస్, న్యూ అడాప్టర్ అండ్ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ బ్రదర్, మీరు ట్యాబ్లా వాడుకోవచ్చు. చూసారా స్క్రీన్ మారింది, స్క్రీన్ మనకు అనుగుణంగా ఎలా కావాలంటే అలాగా చూసారుగా. ఓకే, ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది చూడండి, ట్యాబ్ లాగా. ఓకే ఓకే, i5 8th generation. ఈ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 27,000 రూపీస్ ఓన్లీ, విత్ 1 year వారంటీ వద్దనుకుంటున్నారా 2,000 రూపీస్ ఇచ్చేసేయండి. ఇది కొరియర్ సర్వీస్ ఫ్రీ ఉంది, 1 year వారంటీ ఉంది. అండ్ ఆల్ ఓవర్ కొరియర్ మీ పాత ల్యాప్టాప్ ఉన్న ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ ఫ్యాకల్టీలకి, ఇది మనకు టీచర్స్కి, ఫ్యాకల్టీలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. చేతిలో పెట్టుకొని మనం డైరెక్ట్గా పెన్ను కూడా సపోర్ట్ ఉంది అనమాట సపరేట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కీప్యాడ్తో ఆపరేట్ చేయాలంటే చాలా రిస్క్ అవుతుంది. ఆ ట్రాక్ ప్యాడ్ పట్టుకొని ఆ కర్సన్ అక్కడ తీసుకెళ్ళి ఇదంతా పెద్ద స్ట్రెస్ లాగా ఉంటుంది. సో ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, క్లాసెస్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళైతే ఈజీగా ఇక్కడ టచ్ స్క్రీన్ మీద టచ్ చేసుకుంటూనే సో ఒక ట్యాబ్లెట్ వాడినట్టుగా ఈ యొక్క ల్యాప్టాప్ని అయితే వాడుకోవచ్చు అనమాట. సో మన అవసరాన్ని బట్టి దీన్ని కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకు ట్యాబ్ లాగా మారుతుంది, అదేవిధంగా ఇట్లా చేసుకున్నామంటే మనకు ల్యాప్టాప్గా మారుతుంది అనమాట. చూస్తున్నారు కదా, సో చాలా ఈజీగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు.
సో దీని ప్రైస్ వచ్చేసి కూడా రీజనబుల్ గానే మన దగ్గర ఉంది, విత్ టచ్ స్క్రీన్ అంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. సో దీనికి కూడా మనకు వారంటీ పీరియడ్ అయితే ఉంటుంది. అదే విధంగా ఆ పీస్ కూడా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కొత్త పీసెస్ లానే ఉన్నాయి. సో ఎక్కడ కూడా మనకు ఒక గీత కూడా లేదనమాట. అదేవిధంగా దీనికి పెన్ సపోర్ట్ కూడా ఉందంట. చూస్తున్నారు కదా, ఈ మధ్యలో హై అండ్ మొబైల్స్ లో మనకు పెన్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో అలాంటి సపోర్ట్ మనకి ఈ యొక్క ఫోన్ లో కూడా, ఈ యొక్క ల్యాప్టాప్ లో కూడా ఉంది. అన్న దీనికి మీరు పెన్ కూడా ప్రొవైడ్ చేస్తారా, లేదంటే అది కొనుక్కోవాలి? పంపిస్తాను, కావాలంటే తెప్పిస్తాను. ఓన్లీ 2000 రూపీస్ ఉంటుంది దీనికి పెన్. ఓకే, దానికి సపరేట్ చార్జెస్ ఉంటుంది. సో ఇది అనమాట మొత్తానికి అయితే.